సెల్లొస్తది అక్కొస్తది నా ఇల్లు వెలిగిపోతో ఏడాదికి ఒక్క దినము సక్కని పండుగరో బంధాలను కలుపుకుంటూ కలిసేటి పండుగరో బాధలెన్ని ఉన్నగాని మరిసేటి రోజు ఇదిరో సెల్లె కాలు మోపితే చాలు అక్క మాట కలిపితే చాలు సెల్లె కాలు మోపితే చాలు అక్క మాట కలిపితే చాలు గుండెల నిండా దాగిన దుఃఖం దూరంగా పారిపోవో రాకిట్ల పున్నమి రానే వచ్చే ప్రతి ఇంటి గడపకు పండుగొచ్చే అన్నా సెల్లి అక్క తమ్మి బంధానికి బలము నింపే సేటుగారు బాగున్నారా సెల్లే కుక్క సీరను చూపి సిలక పచ్చ రంగు అంటే మురిసిపోద్ది నా సిన్ని సెల్లే అక్కకేమో పట్టు సీరే అందంగా ఉండాలే చూడే కట్టుకుంటే ఆ పట్టు సీరే అమ్మలాగా కనిపించాలే రాదమ్మా యాడున్నవమ్మ గరిజలు వర్షాలు చేసి పెట్టు మీ అన్నకు రాకిని గట్టి కుదిరితే చెప్పున బయలుదేరు ఏళ్ళు గడిసి పోయినది తోబుట్టినోళ్ళు ఇంటికి రాక రాకిట్ల పున్నమి రానే వచ్చే ప్రతి ఇంటి గడపకు పండుగొచ్చే అన్నా సెల్లి అక్క తమ్మి బంధానికి బలము నింపే రాకిట్ల పున్నమి రానే వచ్చే ప్రతి ఇంటి గడపకు పండుగొచ్చే అన్నా సెల్లి అక్క తమ్మి బంధానికి బలము నింపే రాకిట్ల పున్నమి రానే వచ్చే ప్రతి ఇంటి గడపకు పండుగొచ్చే అన్నా సెల్లి అక్క తమ్మి బంధానికి బలము నింపే తోడు పుట్టానమ్మా నీకు అన్నయ్యగా తోడు ఉంటానమ్మా చెల్లి నీ నవ్వుగా అమ్మనవుతానమ్మా అమ్మలోని సగమై నేనున్నా నాన్ననవుతానమ్మా భయమైన వేళలో బలమవుతా నీకు నీడైతే నీ అన్నగా తల్లి తర్వాత తల్లి ఓన సిట్టి సెల్లమ్మ తోడబుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా తల్లి తర్వాత తల్లి ఓన సిట్టి సెల్లమ్మ తోడబుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా చప్పుడంటే నీ అడుగుల్ల మువ్వలమ్మా నోరారా పిలుపు వింటే రోజంతా దీవెనమ్మా ఏ జన్మల పుణ్యం చేసిన్నో చెల్లి ఏ జన్మల పుట్టావే చెల్లిగా తల్లి ఏటా ఏటా నువ్వు నాకు కట్టే రాఖీ వెల కట్టలేని నాస్తే చెల్లి
నాకు నిన్ను ప్రాణమే చెల్లి నా తల్లి తరువాత తల్లి ఓ నా సిట్టి సెల్లమ్మ తోడబుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా తల్లి తరువాత తల్లి ఓ నా సిట్టి సెల్లమ్మ తోడబుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా నా ఇంట పండుగంటే నా చెల్లి నవ్వులమ్మా ఏ కట్టం తెలియకుండా తిరిగింది ఎన్నెలమ్మా పంపుతున్న నాలోని పంచ ప్రాణాన్ని చేతిలోన పెడుతున్న నా ఇంటి ఆనందాన్ని ఒక్క మాట నాకు ఇస్తావా బావా తన కంట కన్నీరు రానియనాని నీకేమైతే నేను ఉంటానే చెల్లి నా తల్లి తరువాత తల్లి ఓ నా సిట్టి సెల్లమ్మ తోడబుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా తల్లి తరువాత తల్లి ఓ నా సిట్టి సెల్లమ్మ తోడబుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా లోకంలో ఒకసారి ఇంట గెలిచి రచ్చ గెలువు. ఎందుకంటే ఇంట గెలు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు. ఏం చేస్తావో చూద్దాం. ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు. అదంతే, అలాగే ఉంటుంది. ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందిమే ఉంటాం. ఇంకా ఆ సంఖ్య పెరగదు. బంధువులు పెరుగుతారేమో, స్నేహితులు పెరుగుతారేమో, అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే, అంతవరకే మిగులుతుంది. అంతకి దాటి ఇక మిగలదు. ఏదో అమ్మ కడుపున ఉన్న వాళ్ళం నలుగురం ఉన్నాం అనుకోండి, నాకు 50 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 60 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 70 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 90 ఏళ్ళు వచ్చినా నలుగురమే. ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం. దేశే దేశే కళత్రాన్ని దేశే దేశే చ బాంధవాః పంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదరః అంటాడు రామాయణంలో రామచంద్ర ప్రభు. ఎక్కడికో వెళ్ళినా పెళ్ళవుతుంది, భార్య దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు. ఎందుకనంటే కాబట్టి బంధువులు దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు, తోడపుట్టిన వాళ్ళు. అమ్మ కడుపులోంచి మేము నలుగురం కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఇంకంతే, వాళ్ళే ఉంటారు. అది అపురూపమైనటువంటి అనుబంధం. ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్న వాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతనం. అన్నయ్య తమ్ముడు మాట్లాడుకో, దేనికి మాట్లాడుకోరు? ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా? అసలు ఆస్తి లేదు, మరి దేనికి దెబ్బలాడుకో? అసలు అపురూపం కదండి. ఎంత శ్రీమంతుల ఇంటికి కోడలుగా వెళ్ళిపోనివ్వండి, వాళ్ళ తమ్ముడి పెళ్ళంటే పిచ్చి తల్లికి ఎంత సంతోషం. నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలని వచ్చేసి అది ఏదో ఇంకా సార్వభౌమ పదవి కట్టపెట్టినట్టు ఆ వెనకాతల కూర్చుని, నిజంగా ఒకవేళ తమ్ముడి పెళ్లికి తనకో పసిపిల్ల ఉందనుకోండి, అయినా కూడా ఆ పసిపిల్లని ఎవరికో ఇచ్చి ఆ తమ్ముడికి బొగ్గన చుక్కన పెట్టి అదేదో తన గుప్తాధికారం అన్నట్టుగా పెళ్లిపీటల మీద తమ్ముడు కూర్చుంటే వెనకాతల కూర్చుని ఒక 70 రూపాయల చీర పెడితే ఆ ముతక చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పరమ సంతోషపడిపోయి మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని మురిసిపోయేటటువంటి ఆడపిల్ల ప్రేమ దేనితో లెక్క పెట్టగలరు? ఎంత ప్రేమ అసలు ఆడపిల్ల. టీమ్ స్పిరిట్ కి ఫౌండేషన్ ఎక్కడుంది అంటే కుటుంబంలోనే ఉంది. ఒక తల్లికి తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే జీవితాంతం చెయ్యి చెయ్యి పట్టి బ్రతకలేకపోతే వాడు సమాజంలో ఏ సమాజమునందు ఇమడగలడు, ఎక్కడ పేరు ప్రఖ్యాతులు తేగలడు? తన కుటుంబంతో తాను కలిసి బ్రతకగలిగిన వాడు ఎక్కడ ఏ సమాజంతోనైనా సమన్వయమై బ్రతకగలడు. అందుకే
అంత గొప్ప విభూతిని కుటుంబంలో విలువగా పరమేశ్వరుడు మలచాడు. ఒక కుటుంబం ఉంది అంటే ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతారు. నాతో కలిసి బ్రతుకుతున్న వాడెవరో వాడికి నాలో ఉన్నటువంటి బలం తెలుస్తుంది, బలహీనత తెలుస్తుంది. అక్కరకొచ్చినప్పుడు నన్ను ఆదుకుంటు. ఓ పల్లా, రాకిట్ల పుణ్యం వస్తుంది, పుట్టింటి కోవానే. మా ఇంటి మహాలక్ష్మివే, ఓయమ్మ పుట్టినింటి బిడ్డవే. రాఖీ పండుగొచ్చేనే, ఓయమ్మ ఎట్ల వయసి ఉన్నవే. ఏడాదికోసారి రాఖీ పండుగ, గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె, గిచ్చన్నగిరి మల్లె. మా అన్నలకు రాఖీ గట్టి నేనొస్తా, గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె, గిచ్చన్నగిరి మల్లె. తొలకరి జల్లుల వానలొచ్చేనే బోనా సత్తెమ్మ, నా ముత్తు గుమ్మో బోనా సత్తెమ్మ. పొలములో విత్తనాలు వేసేది ఉందే బోనా సత్తెమ్మ, నా ముత్తు గుమ్మో బోనా సత్తెమ్మ. మనకు ఉన్నాయే బోనా సత్తెమ్మ, నా ముత్తు గుమ్మో బోనా సత్తెమ్మ. ఇంటి నిండా పనులు మనకు ఉన్నాయే బోనా సత్తెమ్మ, నా ముత్తు గుమ్మో బోనా సత్తెమ్మ. అన్నలకు రాఖీ కట్టిను రావే బోనా సత్తెమ్మ, నా ముత్తు గుమ్మో బోనా సత్తెమ్మ. పొద్దున్నే పోయి బేగను రావే బోనా సత్తెమ్మ, నా ముత్తు గుమ్మో బోనా సత్తెమ్మ. ప్రాణాలు నీవేనమ్మా మా చిన్ని చెల్లెమ్మ, మా చిట్టి తల్లి మా చిన్ని చెల్లెమ్మ. మేముండగా నీకు ఏ బాధ రాదు మా చిన్ని చెల్లెమ్మ, మా చిట్టి తల్లి మా చిన్ని చెల్లెమ్మ. నీకంట నీరు రానియక
ఎల్లకాలము నీకు తోడుకుంటాము మా చిన్ని చెల్లెమ్మ, మా చిట్టి తల్లి, మా చిన్ని చెల్లెమ్మ. ఇప్పుడున్న కాలంలో బంధాలు బంధుత్వాలు మాయమైపోయాయి. కానీ ఇప్పటికీ చెరిగిపోని బంధం ఉందంటే అది ఒక్కటే, అన్నా చెల్లెళ్ళ బంధం. ఫేస్బుక్లో వాట్సాప్లో మెసేజ్లు పంపడం కాదు, 4 మాటలు మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ వారిని పలకరిస్తూ బంధాలను దగ్గర చేసుకోవాలని కోరుతూ మీ ఎంజాయ్ మ్యూజిక్ బీట్స్. మంచి పాటతో మళ్ళీ కలుద్దాం.